చదువుకుని వచ్చిన వాళ్ళు, మరి వారిని ఎప్పుడు కన్సల్ట్ చేసినట్టుగా పోలేదు. ఇక రెండో విషయం వస్తుంది, మీరు మీరు కక్ష సాధింపు చర్య కేటీఆర్ గారు అని చెప్పి మాట్లాడుతుంది. అట్లా చెయ్యము అన్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సోనియా గాంధీ గారు చేసింది కరెక్టా? అప్పుడు ఎంత స్విఫ్ట్గా వెళ్ళగలిగారు. ఇప్పుడు 20 నెలలు అయిన తర్వాత 20 నెలలు అయినంత వరకు కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్లో ఉన్న రాజకీయ నాయకుల మీద, ఎస్పెషల్లీ మొదటి కుటుంబ వ్యక్తుల మీద ఒక్క కేసు లేదు, ఒక అరెస్టు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు కరెక్ట్ అంటున్నారా, మన రేవంత్ రెడ్డి గారు కరెక్టా? ఇప్పుడు ఏ విషయాన్నైనా కానీ రాజకీయంలో గొప్పగా చెప్పుకోవచ్చు. చూసారా, అన్యాయాలు జరిగితే మా వాళ్ళైనా పరవాళ్ళైనా కానీ మేము వెనక ముందు చూడకుండా స్విఫ్ట్గా ప్రజాధనం, ఎస్పెషల్లీ ఇక్కడ ప్రజాధనం విషయంకి వచ్చిన సమయంలో ఇదేదో పర్సనల్గా నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు అంటే నేను నిజంగానే క్షమించవచ్చు వాడిని. అట్లా కాదు, ప్రజల్నే మోసం చేశాడు కదా, ప్రజాధనాన్నే మోసం కాజేశారు కదా, అట్లాంటి వారిని మాత్రం మేము అస్సలు క్షమించము. మేము చాలా స్విఫ్ట్గా, స్పీడ్గా ఇచ్చేస్తాము అని చెప్పి సోనియా గాంధీ గారి సమయంలో చెప్పొచ్చు, ఆ విధంగా యాంగిల్లో చెప్పొచ్చు. ఇప్పుడు ఏమంటారంటే, మేము సంవత్సరాల కొద్దీ ఇప్పుడు అవతలతో సెటిల్మెంట్లు అయిపోయి వాళ్ళని రక్షించే బాధ్యత మనమే తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తామంటే, ఇగో న్యాయం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మనము మరీ కక్ష సాధింపు చర్యల్లాగా కనపడకూడదు. 2 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలు పడుతుందండి, ఏముంది. కానీ మనము అట్లా వాళ్ళ ఎమ్మడి పడిపోయి వాళ్ళని ఏదో కక్ష సాధింపు చేస్తున్నట్టుగా కనపడకూడదు. మనము కొంచెం పట్టనివ్వండి, ఏం పోయింది అన్న టైప్లో ఇప్పుడు మాట్లాడతారు. దాన్ని గొప్ప చెప్తారు. మరి ఇక సోనియా గాంధీ గారు కరెక్టో, మరి రేవంత్ రెడ్డి గారు కరెక్టో, మరి ఇక అది వారే చెప్పాలి. మరి ఇప్పటికైనా సోనియా గాంధీ గారు ఏమైనా లేదు ఆ రోజు చేసినా ఈ రోజు చేసినా అది అప్పటి ముఖ్యమంత్రి గారు చనిపోయిన తర్వాత వారి కొడుకుని అరెస్ట్ చేసిన ఇప్పటికీ, అంటే ఇప్పుడు మరి ఉన్న బీఆర్ఎస్ నాయకులందరిది ఇప్పటి సెటిల్మెంట్ వేరు. అప్పుడంటే నా మాట వినలేదు కాబట్టి మేము అరెస్ట్ చేశాము, ఇప్పుడు వారు వింటున్నారు, మేము ఒక అగ్రిమెంట్కి వచ్చాము కాబట్టి మీరు అరెస్ట్ చేయము అంటున్నారా? కాస్త వారే చెప్పాలి. కాకపోతే ఇవ్వండి లెక్కలైతే ఇవి, వారు ఏదైనా చెప్పగలరు. ఇటు సోనియా గాంధీ గారి లాగా అరెస్ట్ చేసి ముందుకెళ్తేనేమో. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏంటి అంటే, డైరెక్ట్గా ప్రాసిక్యూషన్ పర్మిషన్. మీకు ఒక విషయం చెప్తాను, ఈ విషయంలో మాత్రం ఎవరు అరెస్ట్ గారు బీఆర్ఎస్ నుంచి, ఎస్పెషల్లీ కేటీఆర్ గారు ఈ విషయంలో అరెస్ట్ గారు. మీకు ఒక ఎందుకో చెప్తాను. ఇన్ని రోజులు అయింది, పెద్ద పెద్ద హెడ్లైన్, మేము ఎప్పుడు అరెస్ట్ చేయాలనో చెయ్యొద్దనో ఇదంతా ఏం లేదు. గవర్నమెంట్లో ఉన్నారు, విచారణ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి, దాని మీద అవతలలో ఏమన్నా ఎవిడెన్సెస్ తారుమారు చేయగలిగే పరిస్థితి ఉన్నా, లేకపోతే విట్నెసెస్లతో మాట్లాడుకుని మన ఇద్దరం ఇగో ఇట్లా చెప్దాము అని చెప్పి అనుకోగలిగిన పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని ఏం చేస్తారు, సపరేట్ చేయడానికి అని జైల్లో ఇది అరెస్ట్ చేస్తారండి. ఆ విషయాలు ప్రాసిక్యూషన్ వారికి తెలుస్తాయి, బాగానే ఉంది. అంటే గవర్నమెంట్లో ఉన్న వారికి వారు ఆ నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇంతవరకు విచారణకు పిలిచారు కానీ అరెస్ట్ చేయలేదు. ఇంకొకటి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, ప్రాసిక్యూషన్కి మేము గవర్నర్ గారికి పంపిస్తాం. మీకు ఒక విషయం చెప్తాను, అరెస్ట్ చేయడానికి మీరు ఇంతకుముందు కూడా హెడ్లైన్స్లో చెప్పారు, అరెస్ట్ చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు సార్. మీరు కావాలంటే మళ్ళీ ఆంధ్ర పాలిటిక్స్లోనే చూడండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ అని కాదు, తెలంగాణ పాలిటిక్స్ కూడా, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా. ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరి పర్మిషన్ అవసరం రాలేదు. మీరు ప్రాసిక్యూట్ చేయడానికి అని అంటే ఛార్జ్ షీట్లు ఫైల్ చేసే సమయంలో కోర్టుల్లో కేసులు దాఖలు చేయడానికి మీరు గవర్నర్ గారి పర్మిషన్ ఓకే, కానీ అరెస్ట్ చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు, మనందరికీ తెలిసిన విషయమే. అరెస్ట్కి ఎవరి సంబంధం లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ కాబోవడం లేదు, జస్ట్ ప్రాసిక్యూషన్ వారు డైరెక్ట్గా ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి ఇక ట్రయల్ కోర్టు నడుస్తుంటుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అగేన్స్ట్గా ఈవెన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అగేన్స్ట్గా నోట్ ఫర్ ఓట్ కేసులో నడుస్తూ ఉంటాయి చూసారా. ఇక దశాబ్దాల కాలం అట్లా పడుతూ ఉంటారు. ఒకసారి అట్లా నాపల్లి కోర్టుకి వెళ్ళొచ్చారు, ఇక్కడికి వెళ్ళొచ్చారు అని చెప్పి పేపర్లలో వస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాల ప్రెజెన్స్, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక సెషన్, ఈ విధంగా కొన్ని దశాబ్దాల పాలన నడుస్తాయేమో. కానీ మన ఎక్స్పీరియన్స్ బట్టి ఆ విధంగా అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఎవరిని అరెస్ట్ చేసే ఆలోచన అయితే కాంగ్రెస్ కి లేదంటారు, చేసే ప్రసక్తి ఉండదు. అది ఇక అది ఎందుకు, అదొక సెటిల్మెంట్ ప్రకారం నడుస్తుందా, లేకపోతే వీళ్ళు
20 ఏళ్ళు మీరు నడిచినా ఎక్కడంతా 30 ఏళ్ళు మరి నడిచినా కానీ పర్సనల్ మనము డిబేట్ మాత్రం నడిపిస్తా పక్షపాతులుగా ఉన్నారు. ముద్ర డిబేట్ వేసుకోకూడదు. అందరికీ అవకాశం అమ్మో, ఉంది. దేవిప్రసాద్ గారు రాష్ట్రానికి ఉన్నారు. ఏమైనా ప్రజల మీరు ధనానికి డిబేట్ ఏమైనా కంటిన్యూ అదంతా చేస్తే ఓకే కానీ డిబేట్ అర్థం అవ్వదు కదా. కాంగ్రెస్ కి మరి ప్రసాద్ గారు ఏదో, వింటారు, మేము కూర్చొని ఇదిగా పనిచేస్తుంది, వింటారంటే కక్ష చర్యతో డిబేట్ పనిచేస్తుంది చేస్తా ఉన్నప్పుడు పెద్ద పేరు అందరికీ మాత్రం అవకాశం వస్తే కిషోర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు మేడం కోసం కిషోర్ గారు, కిషోర్ గారు. కల్చర్ని మీరు protect చేయండి. కిషోర్ గారు ఒక్క నిమిషం అయిపోయిందా? దేవి ప్రసాద్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మొత్తానికి దేవి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్.